వారి నిధులను హల్లెలూయా బాగా గమనించిన ప్రియమైన వాళ్ళ, ఎవరి నిధులు నింపుతాడో, ఎవరి ఇంటిని రమ్యమైన విలువ గల సర్వ సంపదలతో నింపుతాడంటే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వ్రాయబడిన మాట, నీతి మార్గమందును న్యాయ మార్గమందును నేను నడుచుకుంటా ఉన్నానయ్యా. అట్టి కృప మనందరి మీద ప్రభు కుమ్మరించును గాక. ఏ మార్గం అదే? నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును. నీవైనా నేనైనా నీతి మార్గంలో న్యాయ మార్గంలో మనం నడుచుకుంటా వెళ్తూ ఉండాలి. అర్థమవుతుందా? నీ జీవితంలో కార్యం జరిగేంత వరకు కాదు, కార్యము జరిగినా జరగకపోయినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా, ప్రతికూలమైన అనుకూలమైన ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతి తప్పకుండా, న్యాయం తప్పకుండా నువ్వు నడుచుకుంటూ పో చాలు. నీతి తప్పకుండా, న్యాయం తప్పకుండా నడుచుకుంటూ పో. డబ్బును చూసి నీతి తప్పొద్దు, డబ్బును చూసి న్యాయం తప్పొద్దు. 1,00,000 రూపాయలు లంచం ఇస్తారని నీతి తప్పొద్దు, న్యాయం తప్పొద్దు. జేబు నిండుద్దని, ఏమండి చేతి నిండా పైసలు ఉంటాయని నీతి తప్పొద్దు, న్యాయం తప్పొద్దు. ఆయన అంటాడు చూడండి, నీతి మార్గమందును న్యాయ మార్గమందును నేను నడుచుచున్నాను. ఏ విషయంలో అయినా సరే నువ్వు నీతి తప్పకుండా, న్యాయం తప్పకుండా నడుచుకుంటూ వెళ్ళగలగాలి. అప్పుడు దేవుడు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపునుగాక. నీ ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ బాగా పరిచయం. జక్కయ్యను గురించి మనం గమనిస్తే, ఆయన అన్యాయంగా వసూలు చేసే వ్యక్తే. అక్రమంగా సంపాదించింది. ఆయన దగ్గర ఉన్న సంపాదన అది ఏదైనా సరే అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది. సంపాదించాను, తినేదానికి తక్కువ లేదు, దేనికి తక్కువ లేదు అనుకొని నడిపించబడతా ఉంటే, యేసు ప్రభుని గురించి విని యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశపడి శత ప్రయత్నాలు చేసి చూడలేకపోగా చెట్టుకి కూర్చుంటే, ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చి, దిగు, నేను ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఆయన దిగాడు. యేసు ప్రభు ఆయన లోపలికి వెళ్ళారు. యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా, జక్కయ్యను చూస్తానే ఏమన్నాడు? ఏమీ చెప్పలా. ఒరే, నీ ఇంటికి నేను వస్తే నన్ను కూడా ఏమంటారా? ఇప్పటికే ఆయన పాపులతోనూ సొంకరులతోనూ కూర్చున్నాడు, తిన్నాడు, తిరుగుతూ ఉన్నాడు అంటా ఉన్నారు. ఇప్పుడు నీ ఇంటికి వచ్చినారంటే ఇంకెంత పెద్ద పోస్టర్ వేస్తారో, ఇంకెంత బాగా నన్ను విమర్శిస్తారో అని, వద్దులేరా, ఇదిగో ఇక్కడే ఉన్నానులే, నేను వెళ్ళిపోతాను అన్నాడా? చెప్పరామండి. ఇంటి లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. ఏమీ చెప్పాల. నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుష్టుడివి, నువ్వు అక్రమం చేసావు, నువ్వు అనీతి చేసావు, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా ఉన్నావు, న్యాయం చేయడం లేదు, నీతి తప్పావు, ఏమీ మాట్లాడకపోయినా మీరు చూడండి, ఆయన గారి మనసాక్షి ఆయన గారిని గద్దిస్తూ ఉంది. ఆయనే అంటాడు, ప్రభువా, ఎవని యొద్దనైనను నేను అన్యాయముగా తీసుకొని ఉంటే మరలా వాళ్ళకి 4 గంతలు ఇచ్చేస్తానయ్యా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే ఆయనకు అర్థమైపోయింది, నా ఇంట్లో ఉన్నదే అన్యాయమైన సంపాదన, నా ఇంట్లో ఉన్నదే అక్రమార్జితము, నా ఇంట్లో ఉన్నదే ఏమండి నీతి లేని సంపాదన, నా ఇంట్లో ఉన్నదే నీతి కలిగింది కాదు, న్యాయం కలిగింది కాదు, నా దగ్గర ఉన్న ఆ రూపాయి కూడా నీతి లేనిది, నా దగ్గర ఉన్న రూపాయి న్యాయం లేనిది. అర్థమైంది? న్యాయమైందే కాదు, నీతి లేదు, న్యాయం లేదు అని ఆయనే ఇచ్చేస్తాను ప్రియమైన యేసుప్రభు ఏమి చెప్పాలి అక్కడ. అర్థమవుతుందా? అలాంటి జీవితం ఈ రోజున ఎంతమందికి ఉంది ఆలోచన చేయండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోగలిగితే, నా ఇల్లు నీతిగా సంపాదించింది, న్యాయంగా కట్టింది అనగలవా? అర్థమవుతుందా? నా ఇంట్లో ఉన్న వస్తువులు నీతిగా సంపాదించినవి, న్యాయంగా సంపాదించినవి అనగలవా? నా దగ్గర ఉన్న ఏదైనా సరే నీతిగా సంపాదించింది, న్యాయంగా సంపాదించింది అనగలవా? చెప్పగలవా? నీకు ఆ మనస్సాక్షి ఉందా? నువ్వు ధైర్యంగా చెప్పగలవా? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఎంతకైతే పుడతంగానే ఎవరు పెద్దోళ్ళు అయ్యారా? మీరు అయ్యారా?
నేనైతే కాల. పుట్టిన తర్వాత పెంచితే పెద్ద చేస్తే ఏమంటే ఆ తర్వాత దేవుడు పిలిస్తే ఆయన మహాకృప తీసుకొని వచ్చి ఈ మినిస్ట్రీలో పెడితే ఇప్పటికి ఎంత చూడండి. ఆయన మీరేమన్నా ఒకేసారి పెద్దోళ్ళారు నాకు తెలీదు, అవునా కదా? హల్లెలూయా. ఒకేసారి ఎవరు పెద్దోళ్ళు గారు. అరే ఇది తప్పు అని తెలిసిందే వదిలిపెడదాం, అంతే కదా? ఇది నీతి లేనిది అని తెలిసిందే వదిలిపెడదాం, నీతిగా బ్రతుకుదాం, న్యాయంగా బ్రతుకుదాం అని అనుకోవచ్చు కదా, జీవించవచ్చు కదా, నేను నడుస్తాననే ఒక తీర్మానం తీసుకోవచ్చు కదా. హల్లెలూయా. యేసు ప్రభు బిలాం దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇంట్లో ఉన్నవారు ఎవరో చెప్పు అని అడిగాడా లేదా? అడిగాడా లేదా? చెప్పండి, అడిగాడా లేదా? మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? మరి నువ్వు చెప్పగలవా? ఇదిగో ఈ కుర్చీ నీతి కలిగిందేనా, న్యాయమైన సంపాదనేనా, ఈ ఇల్లు న్యాయమైన సంపాదనేనా అని అంటే నువ్వు చెప్పగలవా? చివరిలో యేసన్న గారు చివరిలో చాలామంది సలహాలు ఇచ్చారు, ఉచిత సలహాలు ఇచ్చారు. ఏమని తెలిసిన అన్న, రెండన్న పోదాం, సింగపూర్ వెళ్ళిపోదాం, ఆ కిడ్నీలు మార్పిచ్చేద్దాం, ఇంకా నువ్వు సేవ చేయొచ్చు అన్నా అని ఏమేమో ఉంటారు కదా, సేవకులు ఉంటారు కదా, సేవకులే ఉచితమైన సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత యేసన్న గారు విని 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 అవునా అలానా సరే మంచిదే, నువ్వు తీసుకెళ్తావు, ఖర్చు పెడతావు, మార్చేస్తావు. ఏదో ఒకరోజు నేను ప్రభు దగ్గరికి చెప్పండి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నా ప్రభువు నన్ను అడుగుతాడు, నీకు ఇచ్చిన కిడ్నీ ఏదిరా అంటాడు. అప్పుడు నేనేం చెప్పాలి సమాధానం? అర్థమైందా? ఆలోచించి, నీకు ఇచ్చిన కిడ్నీ ఏదిరా, ఇది నీకున్నది నీది కాదు కదా, ఇంకొకరిది ఎందుకు పెట్టుకున్నావు అని అంటాడు. అప్పుడు నేనే సమాధానం చెప్పాలి? ఇంకా అందరు నోరు మూసుకున్నారు అన్న మీ ఇష్టం అన్నా అని. హల్లెలూయా. అర్థమైందా? చూడండి ప్రియమైన వాళ్ళ అలాంటి స్థితిలోనికి రావాలి. యేసు ప్రభువుని నమ్మినా కూడా అన్యాయంగా సంపాదించడం, అక్రమంగా సంపాదించడం, దొరికింది కదా అని చెప్పేసి అని అదేదంటారు, ఫ్రీగా వస్తే చప్పటి పినాయిలు తాగే రకాలంట. మీరు కాదులే, వాళ్ళు ఎవరో ఫ్రీగా వస్తే పినాయిలు తాగుతామన్నా ఆ రకాలుగా మారిపోయి దొరికింది ఇంట్లో పెట్టుకొని ఒకరోజు దేవుడు నిన్ను అడిగాడు అనుకో, అమ్మా అదిగో సంపాదించిన అదంతా ఉందే, లేకపోతే నువ్వు పాపటి పిల్లలు చేయించుకున్నావే, నువ్వు మెళ్ళ కంఠహారంగా వేసుకున్నావే, వడ్డానం చేయించుకున్నావే, కడియాలు చేయించుకున్నావే, అవన్నీ నీతియేనమ్మా, న్యాయంగా సంపాదించినమ్మా అని అడిగాడు. అప్పుడు సమాధానం చెప్పగలవా? జాగ్రత్త ప్రియమైన వాళ్ళ. అందుకని అక్కడ రాయబడిన మాట ఆయన అంటాడు, చూడండి అన్నమాట, నేను నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నడుచుకొనుచున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను వారి నిధులను యేసు నామములో నిధులు నింపునుగాక. ఎప్పుడు తెలిసినా మన వ్యక్తిగత జీవితంలో నీతి న్యాయం అనేది రోజు రోజుకి వర్ధిల్లుతూ ఉండాలి, రోజు రోజుకి విస్తరిస్తూ ఉండాలి. అట్టి కృప ప్రభువును అనుగ్రహించునుగాక. ఒక మాట చూడండి, 17:20 సామెతల పుస్తకం 17:20 చూడండి. 17:20 కుటిల వర్తనుడు మేలు పొందటు, మూర్ఖముగా మాటలాడువాడు. కుటిల వర్తనుడు అంటే తెలిసిన, కుటిల వర్తనుడు అంటే మీకు ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే అబద్ధాలు చెప్పేవాడు. ఇంకా అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటా తిరిగే ఆ వాళ్ళు. ఏది జరిగినట్లుగా కాదు, ఉన్నది ఉన్నట్లుగా కాదు. అర్థమైందా? కలిపి చెరిపి చెప్తూ ఉంటారు చూడండి. నేను మాట్లాడినప్పుడు ఒక మాట ఉంటుంది, దాన్ని నువ్వు తీసుకుపోయి చెప్పేటప్పుడు కొంచెం కలుపుతారన్నమాట, మిక్స్ చేస్తారన్నమాట.
అర్థమైందా? ఆ తర్వాత వాళ్ళు ఇంకొకరికి చెప్పేటప్పుడు చెప్పండి మిక్స్ చేస్తా పోతా ఉంటుంది. ఆ చివరికి పోయేసరికి నిజం అనేది అక్కడ ఉండదు, అంత అబద్ధమే. అక్కడికి పోయింది అంత అబద్ధమే. అర్థమైందా? అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు అనమాట కుటిల వర్తనులు అంటే. ఆ కుటిల వర్తనులు చూడండి, మేలు పొందరు. నేను చెప్పిన మాట కదయ్యా, నన్ను అన్నమాకండి. ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. ఏమని? కుటిల వర్తనుడు కనుక మనకెందుకు బతుకు? అవసరమా? కుటిల వర్తనలు అవసరమా? ఆ జీవితం అవసరమా మనకి? ఉన్నట్టుగా మాట్లాడు, తప్పేంటి? హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాలు చెప్పి అన్యాయం చేసి అక్రమం చేసి నువ్వు సంపాదిస్తావు, కాదన్నంలే. నీ కడుపు నిండిపోద్ది, మంచి బట్టలు దొరుకుతాయి, మంచి ఇల్లు దొరుకుద్ది, మంచి వస్తువులు ఉంటాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలా లేదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలా లేదా? నువ్వు నడిచిన ఆ నడక నేను ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలా లేదా? దాన్ని మనం ఆలోచన చేసుకుందాము గాక. హల్లెలూయా. ఆకాను ఉన్నాడు, వద్దురా బాబు అంటే పోయాడు, చూశాడు, ఆశించాడు, తర్వాత తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. సరే దాచిపెట్టుకున్నా అనుభవించాడా? లేదే. ఆడు దాచిపెట్టింది పాడైపోయింది, వాడు పాడైపోయాడు. వాడు పాడుగాడమే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా పాడు చేశాడు. ఆకాను కుటుంబం అంతా పాడు చేశాడు. తప్పు చేసింది ఒకడు, అనుభవించింది ఎవరు? అందరూ. అవునా కదా? యోధా సంపాదించాడు, ద్రోహము వలన సంపాదించిన అనే మాట ఉంది. అర్థమవుతుందా? సంపాదించాడు. ఏది? యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు సంచి చేతికి ఇచ్చినా కూడా సరిపోక యేసుప్రభుని నమ్మి సంపాదించాడు. కాదనట్లే ప్రియమైన వారు, అక్రమం చేసి సంపాదించాడు, ముద్దు పెట్టి అప్పగించాడు. సరే అనుభవించాడా? చివరికి మంచి తాడన్న కొనుక్కున్నాడా? తాడు తెగడం ఏంటి? తెగిపోయే తాడు వాడికి ఎడ దొరికినట్టు? మంచి తాడును కొనుక్కోవచ్చు కదా. అర్థమవుతుందా? అది లేదు, ఆడు చనిపోయాడు, ఆ పైసలు పోయినాయి. కనుక ప్రియమైన వాళ్ళరా, నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి. దేవుడు నీతిగా నీకు ఇచ్చిన రూపాయి చాలు. హల్లెలూయా. ఆనందంగా బ్రతుకుదురుగాక, సంతోషంగా బ్రతుకుదురుగాక. పోయిన ఆదివారము, అంతకుముందు ఆదివారము ఒక కుటుంబం రమ్మంటే మేము సాయంత్రం పూట ఆ తల్లి పెదపూడి అనుకుంటా, పెదపూడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అంటే వ్యాపారం చేసుకుంటే, బిజినెస్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడే. మన దారిలో కొంచెం అటు పోతే అది సంగం డైరియా, అక్కడ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ చిన్న వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉన్నారు, అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు. వాళ్ళు రేటు ఎక్కువ పెట్టారు, వీళ్ళు రేటు ఎక్కువ పెట్టారు. ఏమేమో నాకు వద్దు. వాళ్ళు వచ్చి మీద జగడం పెట్టుకుంటారు, వీళ్ళు వచ్చి మీద జగడం పెట్టుకుంటారు. నువ్వేంటమ్మా ఇంతకు అమ్ముతున్నావంట? మేమేం కావాలి? అయ్యా నాకు వద్దయ్యా, దేవుడు నాకు ఇచ్చిన రూపాయి నాకు చాలయ్యా, నేను అన్యాయంగా వ్యాపారం చేయను, అక్రమంగా వ్యాపారం చేయనయ్యా. పాల ప్యాకెట్లు అమ్ముకుంటుంది, పెరుగు ప్యాకెట్లు అమ్ముకుంటుంది, పెరుగు డబ్బాలు అమ్ముకుంటుంది. తర్వాత ఆ సంఘం ప్రొడక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటుంది. నాకు వద్దయ్యా, నాకు వద్దు, నాకు దేవుడు రూపాయి చాలు. అలా బ్రతికితే ఎంత బాగుంటుంది విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వాళ్ళందరూ ఆమెను పొగుడుతూ ఉన్నారంట. ఎప్పటి నుంచో మీరు అమ్ముతా ఉన్నారు, మీ దగ్గర తీసుకుంటా ఉన్నాం, అందరూ ఇన్ని రోజులు ఇన్ని రూపాయలు మీరు తిన్నారా? వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు. వాళ్ళు చూడు ఎంత నీతిగా బతుకుతూ ఉన్నారో. ఆ ప్యాకెట్ మీద ఉన్నదానికంటే ఒక పైసా కూడా తీసుకోవట్లేదు అంటే వాళ్ళు. నాకు వద్దు, నాకు అవసరంలే, నాకు దేవుడు ఇచ్చింది చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు చూడండి, కొంతమంది
దొరికిందా దొరికినట్టే, దొరికిందా దొరికినట్టే. ఏం చేసుకుంటారు? సంపాదించామని నెత్తి మీద పెట్టుకుని పోతారా? దేవుడు ఇచ్చాడా? శుభ్రంగా తినండి, శుభ్రంగా బ్రతకండి, శుభ్రంగా ఉండండి, యేసయ్య నామానికి మహిమ కలుగు చేయండి. హల్లెలూయా. అట్టి కృప ప్రభు నిండుగా మెండుగా దయచేయును గాక. యాకోబు చూడండి, తండ్రిని మోసం చేశాడా? ఆనని మోసం చేశాడా? ఆశీర్వాదం పొందాను అనుకుని బయలుదేరి వెళ్ళిపోయాడా? ఏమండి, ఆ తర్వాత మళ్ళా మామ ద్వారా మోసపోయాడా? మళ్ళీ అక్కడ కూడా మామను మోసం చేశాడా? సారలు కలిగినవి నాకు కావాలరా అల్లుడా అంటే అలాగే చేశాడు, మోసం చేశాడు. సారలనేవి నావి మామ అంటే అలాగే అనుకొని మరలా మొత్తం తెలివితేటలు ఎక్కువ యాకోబుకి. అలాగే చేశాడు. చూడండి, మీరు కావాలంటే బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి. చూలు కట్టు వేలకు నీళ్లు త్రాగేదానికి అవి వచ్చినప్పుడు ఆ కాలువలో అవి చీల్చేసేవాడంట. సామాన్యుడు కాదు, తెలివితేటలో. నందిని పంది చేస్తారు, పంది నంది చేస్తారు. సాగు తెలివితేటలు చాలా ఉంటాయి. అర్థమైందా? అలా మోసం చేసి మొత్తమే సంపాదించాడు. సంపాదించి దేవుడు అంటాడు, ఇక పద, టైం అయిపోయింది, పద, నేను నీకు చెప్పాను కదా, నీతో చెప్పి నెరవేర్చే వరకు విడవను, పద, నీ దేశానికి పద అని బయలుదేరమంటే బయలుదేరాడు. మొత్తం మీద బయలుదేరే దగ్గరకు వచ్చాడో లేదో గుండెలు రైలు పరిగెత్తుతూ ఉన్నాయి. మా అన్న వస్తున్నాడు, 400 మందిని తీసుకొని 400 మంది తీసుకొని వస్తున్నాడని ఏమండి, సంపాదించిన ఆస్తి భాగాలు చేసి ఒక భాగమంతా ఎవరికి ఇచ్చాడు చెప్పండి? కొంచెం ఆలోచన చేయండి. అక్రమంగా సంపాదించాలా? అది అలాగే అవుతుంది. అన్యాయంగా సంపాదిస్తే అలాగే అవుతుంది. ఆ తర్వాత మీరు చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. అన్యాయమైన సంపాదన, అక్రమమైన సంపాదన భాగాలు చేసి పంపించి చివర్లో ఒక్కడే మిగిలిపోయి యేసయ్యా 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 అంటే ప్రత్యక్షమైన తర్వాత పట్టుకుని, ఏం కావాలరా నీకు, ఏం కావాలి అంటే, నన్ను ఆశీర్వదించు. అరే, ఇప్పుడే కదరా నువ్వు అన్నదే, ఈ చేతికరతో బయలుదేరి వెళ్ళాను, 2 గుంపులుగా నన్ను చేశాడు, ఆశీర్వాదం పొందాను అన్నావు కదా, ఇంకేం ఆశీర్వాదం కావాలరా నీకు? నన్ను ఆశీర్వదించు. అది ఎలా సంపాదించావు? అయ్యా, నా బుద్ధి నీకు తెలిసిందే కదయ్యా, అక్కడ మోసం చేశాను కదయ్యా, మామను మోసం చేశానయ్యా, అక్రమం చేశానయ్యా, అది నాకు వద్దయ్యా, నువ్వు నన్ను ఇప్పుడు ఆశీర్వదించు అని అంటే, తెల్లవారుతుందిరా, వదిలిపెట్టరా వెళ్ళ, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనంటే అక్కడ అతనిని యెహోవా ఆశీర్వదించిన రాయబడింది. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం నీకు ఉండాలి, కానీ అక్రమం ద్వారా అన్యాయం చేసి, అవినీతి చేసి, ఏమండి, కుటుంబాలను కూల్చి తర్వాత పాడు చేసి, కలుపుకొని, కబ్జాలు చేసుకొని సంపాదిస్తాను కూడా సంపాదించు, అది పొరపాటును కూడా నీకు ఆశీర్వాదకరంగా మారబోదు కూడా. నీకు 3 ఆకులే శాతవు. అదేదంటారే, తాడిని దన్నేవాడు ఉంటే దాన్ని చెప్పండి, ఆడు పుట్టే ఉంటాడు ఆల్రెడీ. నువ్వు సంపాదించి పెట్టు, దోసుకుని పోయాడు వస్తాడు. అర్థమైందా? అందుకని నీ దగ్గర ఉన్నది నీతిగా సంపాదించిందై ఉండాలి, న్యాయంగా సంపాదించిందై ఉండాలి. అర్థమవుతుందా? అది దేవుని ద్వారా నీకు కలిగినదై ఉండగలగాలి. హల్లెలూయా. అది ఏదైనా సరే నువ్వు చెప్పగలగాలి, ఇది నా దేవుడు నాకు ఇచ్చే నా దగ్గర ఉంది. నేను చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. అర్థమవుతుందా? మన సెంటర్లో అయినా, మన దగ్గర అయినా, అది ఏదైనా సరే దేవుడు ఇచ్చినవి ఉన్నాయి. నేను వాళ్ళ దగ్గర అడుక్కోలేదు, వీళ్ళ దగ్గర అడుక్కోలేదు, ఎవరి దగ్గర నేను అడుక్కోలేదు. అయ్యా నువ్వు ఇస్తేనే కదా అని నేను ఎప్పుడు తీసుకున్నది లేదు. హల్లెలూయా. ఈ రోజుకి ఏదైనా సరే అందుకనే ధైర్యంగా దేవుని దగ్గర, ప్రభువా నీ చేతిలో నుంచి ఇవన్నీ నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా అంటానే ఉంటుంది దేవునికి. హల్లెలూయా. నీ చేతుల ద్వారా నీవిచ్చిందే నా దగ్గర ఉంది. నా దగ్గర వాచ్ ఉంది, అది నీవిచ్చిందే. సెల్ ఫోన్ ఉందా, నీవిచ్చిందే. బాక్సులు ఉన్నాయి, నీవిచ్చిందే. ఏదైనా సరే నీవిచ్చిందే నా దగ్గర ఉందయ్యా. 4 రూపాయల పైసలు ఉన్నాయా, నీవిచ్చిందే. అది ఏదైనా సరే, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏదైనా సరే ఎవరిచ్చింది చెప్పరామండి?
ఎవరు ఇచ్చేది? నేను అన్నిటి చేయట్లేదు, అక్రమం చేయట్లేదు, లేకపోతే ఇంకో చోటు పోయి దొంగతనం చేయట్లేదు, ఏమి చేయట్లేదే. అది ఏదైనా సరే అర్థమవుతుంది, దేవుడు ఇచ్చిందే మన దగ్గర ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. ఆ స్థితిలోనికి మనం వచ్చుదము గాక. అప్పుడు దేవుడు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపుతూనే ఉండును గాక. ఇప్పుడు నింపబడింది కదా, ఇంకను నింపుతూనే ఉండును గాక. విలువైన ఏమంటే ఆత్మల్ని దేవుడు ఇంకను తీసుకుని వస్తూనే ఉండును గాక. హల్లెలూయా. మీరున్న ప్రాంతంలో నీతిగా యథార్థంగా బ్రతకండి. హోసన్న మందిరానికి పోయేవాళ్ళు నీతిగా బ్రతుకుతున్నారండి, యథార్థంగా బ్రతుకుతున్నారండి అన్న ఆ మాట మీ ద్వారా బయలుదేరనియండి. తెనాలి పట్టణం మందిరంలో ఉండును గాక. హల్లెలూయా. చుట్టుపక్కల గ్రామాలు మందిరంలో ఉండును గాక. యేసయ్య నామ స్మరణ చేయును గాక. అర్థమవుతుందా? ఎక్కడో మన దగ్గరే ఉంది, ఏదైనా మన దగ్గరే ఉంది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితిని ఆ ప్రభువు దయచేయాలని కోరుకుంటున్నప్పుడు మనలో ఉన్నది ఆయన చూస్తూ ఉంటాడు. నీతిగా బ్రతుకుతున్నాడా, యథార్థంగా బ్రతుకుతున్నాడా, చాలు ఇంకా. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక విలువగల, అందరూ అనండి, విలువగల రమ్యమైన సర్వ సంపదలతో దేవుడు ఒక్కొక్కరిని నింపునుగాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? అందరూ ఆకాశపు చేతులెత్తి, ఈరోజే కొత్తగా వచ్చామన్న చేతులు ఎత్తండి. ఈరోజే, ఇంతవరకు ఎప్పుడు రాకుండా మేము ఈరోజే కొత్తగా వచ్చామన్న చేతులు ఎత్తండి. పూర్తిగా నాకు కనిపించేటట్టు పూర్తిగా ఎత్తండి. ప్రభు వారందరినీ ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా? గట్టిగా వారందరి అవసరాలు తీర్చినట్లుగా స్తోత్రం చెబుదామా? సహవాసంలో స్థిరపరిచి ఆత్మ సంబంధంగా బలపరుచున్నట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం. దినదినము ఆశీర్వదిస్తూ అభివృద్ధి పనులు నడిపిస్తున్న యేసయ్యకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అలా తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన నా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. నాయన, మాసానికి చివరి పునరుత్థాన దినంలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చారు ప్రభా. అందుని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. మాసం అంతా కూడా మీ రెక్కలతో కప్పి క్షేమాన్నిచ్చి కనుపాప వలె కాచి తండ్రి నీకు స్తోత్రం. సజీవులుగా బ్రతికించి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి జీవాధిపతి అయినటువంటి నీ మందిరావడములో చేరి మీ ఘనమైన నామాన్ని స్తుతించటానికి మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీ చిత్తములో, మీ ఏర్పాటులో అయ్యా మీరు నిర్ణయించినటువంటి నీ బిడ్డలందరినీ కూడా రెండవ ఆరాధనలోనికి మీరు తోడుకొని వచ్చారు తండ్రి. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆత్మారాధన ద్వారా మీరు మహిమను పొందారు తండ్రి. వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి లేఖన భాగాలలో నుంచి మీరు ముచ్చటించిన అమూల్యమైన మాటలను బట్టి కూడా స్తుతి చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రం. విలువైన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడిన లేఖనములో నుండి తండ్రి మీరు మాతో ముచ్చటించారు నాయన. దయగలిగిన దేవా, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిదని లేఖన సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. ఈ కడవరి దినాలలో రమ్యమైన సంపదతో నింపబడాలంటే తండ్రి సోమరితనం ఉండకూడదని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దైనందిన జీవితాల్లో ప్రభా సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడి పని చేయగలిగినటువంటి మనస్సును మీరు దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. దయగలిగిన దేవ, సామర్థ్యాన్ని కలుగు చేయగలిగిన దేవుడు నీవు గనుక తండ్రి ప్రతి ఒక్కరికి కష్టపడగలిగిన సామర్థ్యాన్ని ఇవ్వండి. శ్రమపడగలిగిన సామర్థ్యాన్ని కలుగు చేయండి. శ్రమపడి కష్టపడి ప్రభా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడటానికి దయతో మీరు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు సహాయం చేయండి నాయనా. దయగలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. ఈ కడవరి దినాలలో ప్రభానికి స్తోత్రం. ప్రతి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సోమరితనము, నిద్రమొత్తు, నిర్లక్ష్యాన్ని తండ్రి
సంపూర్ణముగా మీరు తొలగించి తండ్రి గొప్ప ఆశీర్వాదంతో మీరు తృప్తిపరచండి నైనా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. ఈ కడవరి కాలమందు ప్రభా కుటుంబాలను ఏలుబడి చేయుచున్నటువంటి దరిద్రత, కొదువ, కొరత, అసంతృప్తి అంతా కూడా తొలగిపోయేటట్లుగా, కష్టపడే మనస్సును కలిగి ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడేటట్లుగా మీరు కార్యము చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మీరు సహాయం చేయండి. కృపగలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. ఈ కడవరి కాలమందు ప్రభా వెదజల్లి అభివృద్ధి పొందేవారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి స్వామి. నీకు స్తోత్రం నైనా. దేవుని పరిచర్య కొరకు దేవానికి స్తోత్రం తండ్రి. బీదలైన వారి కొరకు నాయన దాతృత్వం కలిగి పంచిపెట్టి ప్రభా ఆశీర్వాదం పొందేటట్లుగా సహాయం చేయండి తండ్రి. కృపగలిగిన దేవానికి స్తోత్రం. పిసినారితనాన్ని దూరపరిచి ప్రభా ప్రతి వారి జీవితంలో తండ్రి దాతృత్వము కలిగి నడిపించబడటానికి దయతో మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు సహాయం చేయండి తండ్రి. మాసిదోనియా సంఘస్థుల వలె, పేద విధవరాలు వలె తండ్రి కలిగినవన్నీ కూడా ప్రభా పరిచర్య కొరకునైనా అయ్యా నీకు స్తోత్ర ఖర్చు పెట్టగలిగినటువంటి మనస్సును, వెదజల్లగలిగినటువంటి అనుభవాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి స్వామి. మీకు స్తోత్రం నైనా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ కడవరి దినాలు అపాయకరమైనటువంటి కాలములో తండ్రి నీకు స్తోత్రం. జ్ఞానము కలిగి ప్రభా తండ్రిని సంతోషపెట్టగలిగిన వారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి స్వామి. నీకు స్తోత్రం. సంపాదించిన దానిని ప్రభా అయ్యా నీకు స్తోత్రం తన తరువాత తన కుమారుడు ఏలుబడి చేయునట్లుగా అయ్యా దావీదు యొక్క జీవితంలో అద్భుతాన్ని చేసి ఉన్నారు తండ్రి. బిడ్డల యొక్క కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ చక్కటి ఆశీర్వాదాన్ని పొందటానికి కృపనివ్వండి. అంత్యకాలంలో ఉంటూ ఉండగా తండ్రి నీతి న్యాయములు కలిగి నడిపించబడటానికి సహాయము చేయండి. అన్యాయమైనది, అక్రమమైనది, అపవిత్రమైనది ఏ ఒక్కరి గుడారములో ఉండకుండా తండ్రి నీకు అసహ్యమైన ప్రతి దానిని కూడా నీ బిడ్డల గుడారాల్లో నుంచి తొలగించి ప్రభా నీతి న్యాయాన్ని అనుసరించి నడిపించబడటానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఆకారు ప్రభా నీకు స్తోత్రం తండ్రి. తన గుడారములో దాచుకుని తండ్రి తను నశించిపోయాడు. తన వంశపు వారు నశించి ఉన్నారు. ఆ యొక్క తండ్రి దాచినటువంటి నైనా బంగారము కూడా నశించిపోయినట్లుగా మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక ఈ కడవరి కాలములో తండ్రి ఎవ్వరు కూడా తండ్రి నీకు స్తోత్రం అన్యాయమైన అక్రమమైన దాని వైపు చూడక నీతి కలిగి న్యాయము కలిగి కష్టపడి ప్రభా సంపాదించుకొని ఆశీర్వాదాన్ని పొందేటట్లుగా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. అట్టి హృదయాన్ని ఇవ్వండి, అట్టి మనస్సునివ్వండి, అట్టి ఆలోచన మీరు కలుగు చేయండి తండ్రి. అట్టి విధమైన కృపచేత నీ బిడ్డలను నింపి నడిపించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా ఆశీర్వదించి అభివృద్ధిలోనికి మీరు తీసుకుని రండి యేసయ్య. ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని కోణాలలో కూడా నీ బిడ్డలు అభివృద్ధి పొంది విస్తరించినట్లుగా మీరు కార్యాలు చేయండి. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన కుటుంబాలలో కూడా ఈ గొప్ప ఆశీర్వాదం కలుగునట్లుగా సహాయము చేయండి. మెట్టుకు ప్రతి కుటుంబంలో ఉన్న కొదువను, కొరతను, దరిద్రతను, శాపాన్ని కొట్టివేసి ప్రతి కుటుంబంలో కూడా సమృద్ధి, సంతృప్తి, సంతోషము, ఆశీర్వాదం, ఆరోగ్యాన్ని దయచేసి మేలులతో మీరు తృప్తిపరిచి మీరు మహిమను పొందుకోండి తండ్రి. ఆరాధన అంతటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఎత్తబడిన ఈ నీ మాటలు నీ బిడ్డల హృదయాలలో పరిశుద్ధాత్మదేవ నూరంతలుగా ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. మీ పక్షంగా మీ సేవకులను అభిషేకించి వాడుకున్నందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకా మీరు బలపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యముతో, సత్తువతో, బలముతో, కొలతలేని ఆత్మశక్తితో, నూతనమైన ప్రకటనలతో నింపి నాయన నిలిచిన ప్రతి స్థలములో కూడా అయా శక్తివంతంగా వాడుకొని మహిమను పొందుకునండి. తీర్మానం చేసిన ప్రతి వారి కుటుంబాలలో తండ్రి రమ్యమైన సంపదలతో, సర్వ సంపదలతో నింపి నాయన మీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.